పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ జోన్లోని ఏదైతే రాజ్ భవన్ రోడ్ ఉందో అక్కడ గుడ్ విల్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గుడ్ విల్ స్టోర్ అనేది ప్రారంభించారు. సో ప్రస్తుతం అయితే మనకి ఖైరతాబాద్లోనే ఈ స్టోర్ అవైలబుల్లో ఉంది. ముందు ఫ్యూచర్లో ఇలాంటి స్టోర్స్ ఇంకా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి గుడ్ విల్ స్టోర్ అసలు ఎలా ఉంది, లోపల ఏంటి అండ్ అక్కడ ఉండే వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనివల్ల యూజెస్ ఏంటి, ఫర్దర్గా ఏమైనా యూజెస్ ఉన్నాయా అన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఎన్ని నెలలు అయింది ఇక్కడ ఈ స్టోర్ పెట్టి? 15 days అవుతుంది మేడం. మంత్స్ కాదు, డేసే. 15 days అవుతుంది ఓపెన్ చేసి. ఓకే, 15 రోజులు అవుతుంది. ఓకే, సో ఎలా కొనసాగుతుంది? అంతా బాగుందా? బాగుంది. అందరు వచ్చి తీసుకెళ్తారు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు. ఓకే, ఎక్కువగా ఏది తీసుకెళ్తున్నారు ఇక్కడ? అంటే పాయింట్ షర్ట్స్ ఏవి ఉంటే అవి తీసుకెళ్తారు. సారీస్ కానీ డ్రెస్సులు కానీ అన్ని చిన్నపిల్లలవి కూడా తీసుకెళ్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారో మీరు నోట్ చేసుకుంటారా? నోట్ చేసుకుంటున్నాం. వాళ్ళకు ఎక్కువగా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళకే తెలుసు కదా, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అంతే. గత 15 రోజులుగా చూసుకుంటే అప్పటి నుంచి బాగానే ఉందా ఫ్లో అనేది? బాగానే ఉంది, బాగానే తీసుకెళ్తారు, తెచ్చే వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది పర్సనల్గా? మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ గురించి? ఉపయోగపడుతుంది కదా చాలా మందికి, అట్లా అని బాగా అనిపిస్తుంది. 15 రోజుల నుంచి మీరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పడేయకుండా వాళ్ళకి అవసరం, ఇతరులు కూడా అవసరం వస్తాయి కదా మేడం, వాళ్ళకి అవసరం వస్తాయి, మంచిగా అనిపిస్తుంది. ఎక్కువగా ఏది తీసుకెళ్తున్నారు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చే బట్టలకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వేసుకోవడానికి ఉండవు కదా మేడం, అట్లాంటివి వాళ్ళు తీసుకెళ్తున్నారు. కానీ వచ్చే వాళ్ళు ఏవి ఇస్తున్నారు ఎక్కువగా? వచ్చే వాళ్ళు కూడా చాలా బట్టలు ఇచ్చిపోతున్నారు, బ్యాగులు ఇచ్చిపోతున్నారు. ఇచ్చిపోతే మేము సర్ది పెడుతున్నాం, వాళ్ళు తీసుకెళ్తున్నారు. కొందరు సార్ వాళ్ళు టిఫిన్ బాక్సులు కూడా ఇచ్చిపోయారు, అవి కూడా తీసుకెళ్ళారు అవసరం ఉన్న వాళ్ళు. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ గురించి మీకు పర్సనల్గా? అనిపిస్తుంది మేడం, మాకు కూడా ఉన్నాయి, తీసుకొచ్చి ఇవ్వచ్చు అనిపిస్తుంది. ఇక్కడ గుడ్ విల్ స్టోర్లో ఇలా ఈ బట్టలు కానీ లేకపోతే వస్తువులని ఇలా తీసుకోవచ్చని ఎవరు చెప్పారు? మాకు చెప్పిండే ఈడ రైల్లో పని చేసిండి 2 దినాలు, ఇక ఈడ ఉన్నాయంటే చూపిస్తే మేము తీసుకొని పోతున్నాం. ఎన్నిసార్లు తీసుకున్నారు ఇలాగ ఇక్కడ? అట్లా మొన్న ఒక పారే, ఇప్పుడు ఒక పారే. మొన్న ఏం తీసుకున్నారు? చీరలు బాగున్నాయా? బాగున్నాయి. ఇప్పుడు ఏమేమి తీసుకున్నారు? ఇప్పుడు ఒక డ్రెస్, అది చిన్న బట్టలు తీసుకున్నా, అదే ఇన్న ఉన్నాయి. చిన్న పిల్లల బట్టలు ఒక డ్రెస్ తీసుకున్నా. చిన్నపిల్లలు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? ఉన్నారు. మా బిడ్డే యారాలు, మా అమ్మాయి యారాలు పిల్లలు ఉన్నారు అని తీసుకున్నా. వాళ్ళ కోసం ఇవి. చీర ఇదేంటిది? డ్రెస్సా? ఇది ఎవరికి? మీ పాపకా? మా పాపకు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగానే అనిపిస్తుంది. అనే పని చేస్తున్నాయి ఇండ్ల పంటి, ఇక్కడనే ఉన్నాము, బతుకంగానే వచ్చినాము. సో ఈ స్టోర్లో ఇలా బట్టలు తీసుకునేది ఉపయోగకరమే కదా అందరికీ ఉపాయం ఉండదు. అంటే బేసిక్గా మనం ఈ బట్టలు ఒకవేళ కనుక వేరే దగ్గర ఎక్కడైనా తీసుకోవాలంటే డబ్బులు పెట్టి మనం తీసుకోవాలి, కానీ ఇక్కడ ఫ్రీగానే మనం తీసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఈయన తీసుకుంటున్నాము, పైసలు అంటే డబ్బులు లేవని తీసుకొని పోతున్నాం, తోడుకుంటాం. ఎవరికైనా ఏమైనా ఉపయోగం లేకపోతే పడేసే బదులు ఇంకొక నలుగురికి ఉపయోగపడతాయి కదా స్టోర్లో పెడితే అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటారనమాట. ఈ బాక్సెస్ కానీ లేకపోతే బుక్స్ కానీ, ఇంకా చిన్నపిల్లలవి చదువుకునే బుక్స్, లేకపోతే ఎవరైనా డిగ్రీ బీటెక్ అయిపోయిన వాళ్ళకు కూడా బుక్స్ ఉంటాయి కదా, మళ్ళీ అవి ఎక్కువ రేట్లో ఉంటాయి కొనుక్కోవాలి అంటే. సో వాటిని కూడా ఇలా ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా యూజ్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ కింద చూసుకుంటేనేమో చెప్పులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పులు అనమాట. ఎవరివైనా చెప్పులు, షూస్, నార్మల్ శాండిల్స్, హిల్స్ ఉన్నాయి. అటు పక్కన చూసుకుంటే హిల్స్ ఉన్నాయి, ఇటు పక్కన చూసుకుంటే శాండిల్స్ ఉన్నాయి, వాష్రూమ్ చెప్పల్స్ ఉన్నాయి.
అండ్ ఈ ర్యాక్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా బాయ్స్కి సంబంధించి ఏదైతే ఎక్కువగా తరచుగా యూస్ చేస్తూ ఉంటారో షార్ట్లు కానీ, ట్రాక్స్ కానీ, ప్యాంట్స్ కానీ, లేకపోతే టీ షర్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలవి కూడా ఉన్నాయి ఎక్కువగా. సో ఈజీగా ఎవరన్నా కావాలి అనుకుంటే గుడ్విల్ స్టోర్ దగ్గరికి వచ్చి తీసుకువెళ్ళొచ్చు. ఇటు పక్కన చూసుకుంటే ఎక్కువగా చీరలు ఉన్నాయి. ఈ సిల్క్ చీరలు కానీ, లేకపోతే ఇంకా కాటన్ శారీస్ కానీ, రోలింగ్ శారీస్ కానీ, ఇంకెలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అటు పక్క స్నానం చేసి వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి టవల్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పంజాబీ డ్రెస్సులు కానీ, లేకపోతే అన్నీ ఎక్కువగా చూసుకుంటే ఇక్కడ కాటనే ఉన్నాయి. కాటన్ డ్రెస్సెస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎక్కువగా. అండ్ ఇటు పక్కన చూసుకుంటే కనుక ఈ బోట్స్ చాలామందికి తెలుసు ఇవి ఎందుకు యూస్ చేస్తారు అని చెప్పేసి. సో ఎక్కువగా ఇవి ట్యూషన్స్లో కానీ, లేకపోతే ఆఫీస్లో కానీ ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ బోట్స్ని యూస్ చేస్తారనమాట. సో ఈ బోట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఇవి ఏమన్నా పెద్ద ఆఫీసుల్లో ఎవరన్నా న్యూస్గా ఇవి ఎక్కడన్నా లైక్ ఎలా అంటే స్టోర్ రూమ్లో మేబీ నాకు తెలిసి బాగా పెట్టి ఉండుంటారు. మళ్ళీ ఇవి వేస్ట్ చేయటం ఎందుకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేమో. చూసుకుంటే ఇవి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి. సో ఇలాంటివి నిజంగా చెప్తున్నా ఒక కామన్ పీపుల్కి, లేదా ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నా కానీ, లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉన్నా ఇలాంటివి కొనుక్కోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకైతే ఇవి చాలా ఉపయోగపడతాయి. సో ఎవరైతే ఇవి తీసుకోవడానికి వస్తారో వాళ్ళు మంచిగా హ్యాపీగా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ బుక్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తుంటారనమాట. ఎవరైతే ఏమేమి తీసుకుంటారో అవన్నీ ఇక్కడ నోట్ డౌన్ చేసుకుంటారు. ఏ రోజు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు ఏం తీసుకెళ్లారు, అంతే. ఇవన్నీ ఇక్కడ రాసుకుంటారు. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా అయితే ఈ స్టోర్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, టైమింగ్స్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా ఈ స్టోర్ అయితే ఓపెన్లో ఉంటుంది. సో ఈ టైమింగ్స్లో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మీకు నచ్చినవి థింగ్స్ తీసుకెళ్ళవచ్చు, ఏదైతే మీకు యూస్ఫుల్ అనిపిస్తుందో. అండ్ ఇంకొక విషయం, మీ దగ్గర ఏమైనా ఖాళీ వస్తువులు ఉన్న, ఐ మీన్ మీరు ఏవైతే యూస్ చేయరో ఆ వస్తువులు కానీ, లేకపోతే బట్టలు కానీ ఏదైనా సరే మీరు హ్యాపీగా గుడ్విల్ స్టోర్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు పడేసే బదులు అవి ఒక నలుగురికి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో మీరు కూడా దీన్ని ఒకసారి విజిట్ చేయండి, ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు కూడా తెలుస్తుంది. మీరు ఇంకో నలుగురికి చెప్తే ఆ నలుగురు కూడా ఆ నలుగురికి కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతున్నట్టు అవుతుంది. ప్రస్తుతం మనం ఈ గుడ్విల్ సూపర్వైజర్ రమేష్ గారి దగ్గర ఉన్నాము. అన్న నమస్తే. నమస్తే మేడం. నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఎలా మీకు ఈ థాట్ ఎలా వచ్చింది, గుడ్విల్ అనే ప్రోగ్రామ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం ఎలా అనిపిస్తుంది? ఇది మా థాట్ కాదు మేడం, మా మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఉన్నారు, అతని ఆలోచన ఇది. ఆ ఆలోచన మేరకు ఇక్కడ ప్లస్ చూసి ఈ డబ్బాను చూసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కలిపి ఓపెన్ చేశారు. ఈ డివిజన్ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ అందరు కలిసి ఇక్కడ ఓపెన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అతని ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అతను వాడని, అతనికి టైట్ అయిపోయినాయి, కొంచెం ఏమైనా ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలాగే మా సారు కొలీగ్స్ అందరు తీసుకొచ్చి పెట్టారు. కొన్ని కాలనీలలో కూడా అనౌన్స్మెంట్ చేశాము, పేపర్లలో ఇచ్చాము. కొన్ని కాలనీలో వాట్సాప్ గ్రూప్లలో కూడా మెసేజ్ పెట్టాము. వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా కొన్ని సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మేము కూడా ఒక వెహికల్ పంపించాము జిహెచ్ఎంసీ నుంచి, అందులో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఇక్కడ చుట్టుపక్కల అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, స్లమ్ పీపుల్స్ ఉన్నారు, బిగ్ షాట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ ఇవి వేయాలో తెలియదు. వాళ్ళకి కొంచెం చిన్న డ్యామేజ్ ఉన్నా, లేక టైట్ అయిపోయినా, కొంచెం చినిగిపోయినా, లేక పాత పడిపోయినా వాళ్ళు డైరెక్ట్ తీసుకుపోయి చెత్తలు వేస్తున్నారు. అలా కాకుండా ఈ గుడ్విల్ సెంటర్ అని చూసి బయట కూడా డిస్ప్లే చేశాం. మీ ఇంట్లో ఉన్న వస్తువులు, వాడని వస్తువులు మాకు ఇవ్వగలరు, మేము వేరే వాళ్ళకి ఇస్తాము. ఇచ్చిన వారికి ఆనందం, తీసుకున్న వారికి సంతోషం అనే చిన్న కాన్సెప్ట్. అది నిజమే, అది చాలా అంతే కదా మేడం. ఏదున్నా వస్తువులు ఇంట్లో వాడనివి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తున్నారు చాలామంది. మేము దాన్ని ఇక్కడ పేదలకు ఇవ్వగలుగుతున్నాము. వాళ్ళు వచ్చి చూస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు కానీ, ఇంట్లో వస్తువులు కానీ, చాలామంది స్టీల్ బాక్సెస్, బుక్స్, పిల్లలు ఆడుకునే గేమ్స్, సైకిల్స్. చాలామంది అపార్ట్మెంట్లలో సైకిల్ పిల్లలు పెద్ద అయిపోతే అది ఎక్కడో పడేస్తారు.
అలా కాకుండా ఇక్కడ పెడితే వాళ్ళు ఇంకా వేరే గది పిల్లలు తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ బిఎస్ మక్తా ఉంది, ఎంఎస్ మక్తా ఉంది, ఇలా స్లమ్ అడ్డా, ఇక ఇది ఒక లేబర్ అడ్డా, వాళ్ళకి కావాల్సిన డ్యూటీ మీదకి వేసుకుపోతున్నారు. చాలా బాగుంది, చాలా స్పందన వస్తుంది. ఫస్ట్ మన ఖైరతాబాద్ సర్కిల్లో సోమాజిగూడ డివిజన్లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశాం మేము. ఈ స్పందన అయితే ఇప్పటివరకు అయితే చాలా బాగుంది సార్. ఇంకా ముందు ముందు మేము ఇలాంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మీ జిహెచ్ఎంసీ తరపు నుంచి? చేయొచ్చు మేడం, మా కమిషనర్ గారు దృష్టికి వెళ్తుంది, వెళ్ళుండొచ్చు కూడా. అతను అనుకుంటే డివిజన్ వైజ్గా పెట్టచ్చు, కాలనీ వైజ్గా కానీ డివిజన్ వైజ్గా చాలా స్పందన బాగుంటుంది మేడం. ఇది సోమాజిగూడ డివిజన్లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసాము. సోమాజిగూడ డివిజన్ కార్పొరేట్ హ్యాండ్ వల్ల ఎన్ని కాలనీస్ ఉన్నాయో, ఎన్ని స్లమ్స్ ఉన్నాయో, ఎన్ని అసోసియేషన్స్కి ఉన్నాయో వాళ్ళందరికీ మెసేజ్ వెళ్ళిపోయింది. అతను చెప్పాడు వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ స్లమ్ టీమ్స్ కానీ, అతని టీం ఉంటుంది కార్పొరేటర్ హ్యాండ్ వల్ల, కాబట్టి అన్ని కాలనీలకు ఈ మెసేజ్ వెళ్ళిపోయింది. వాళ్ళు మా కార్పొరేటర్ కానీ లేక మా పేర్లు కూడా కాలనీలలో ఉంటాయి. మేము శానిటేషన్ సూపర్వైజర్ కాబట్టి మా డివిజన్లో మాకు ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే మేము జిహెచ్ఎంసీ తరఫున కూడా వెహికల్ పంపిస్తాం. అసోసియేషన్ అన్నీ ఒక దగ్గర పెడితే మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి కలెక్షన్ చేసి మేము ఇక్కడ తీసుకొచ్చి పెడతాము, డిస్ప్లే చేస్తాము. నా పేరు రమేష్, నా నెంబరు 9849884432 నా నెంబర్ అండి. మా సోమాజిగూడ డివిజన్లో ఎక్కడ ఫోన్ చేసినా, ఎక్కడ ఏ అసోసియేషన్ వాళ్ళు ఏ ఇంటి వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకొచ్చి మేము గుడ్ విల్ సెంటర్లో పెడుతున్నాం మేడం. ప్రస్తుతం మనం ఇక్కడ సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర ఉన్నాము. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఈ గుడ్ విల్ అనే కాన్సెప్ట్ లిటరల్లీ చాలా మంచిగా ఉంది. జనాలు కానీ లేకపోతే వెళ్తున్న వాళ్ళందరూ ఆదరణ చాలా మంచిగా ఉంది. సో ఇలాంటి ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా? ఇలాంటి స్టోర్స్ వల్ల మనకి ఏదైతే ఎవరి ఇంట్లో అయితే అవసరం లేని వస్తువులు ఎవరికైతే అవసరమో అలా తీసుకోవడానికి ఒక మంచి ఇది ప్లేస్ ఇది. ఇలాంటి స్టోర్స్ ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నో పెట్టడానికి ప్లానింగ్లో ఉన్నారు. అంటే ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఒక బ్రాంచే ఉంది, మిగతా డివిజన్స్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది స్టార్టింగే, ఇది మా ఏరియాలోనే ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. ఇలాంటి స్టోర్స్ ప్రతి ఒక్క ఏరియాలో పెట్టడానికి ప్లానింగ్ చేస్తుంది జిహెచ్ఎంసీ. సార్, ఇవే కాకుండా ఇంకా మీ నుంచి ఏమన్నా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు గుడ్ విల్ స్టోర్ అనేది మన ఇక్కడ ఉన్న ఏఎంహెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి డీసీ రజనీకాంత్ గారు, మరియు జోనల్ కమిషనర్ గారు వాళ్ళ సపోర్ట్తోనే ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశాము. మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా ఉంటాయి ఇంట్లో, ఎప్పుడో దీపావళికి దసరాకు అవి కనిపించినప్పుడు పడేయడం తప్ప ఎక్కడ ఇవ్వాలి, ఎవరికైనా ఉపయోగపడుతుందా, ఎట్లా చేయాలనేది ఉంటుంది కానీ ఎవరికి ఇవ్వాలనేది తెలియదు. ఇక్కడ ఒకటి జిహెచ్ఎంసీ తరఫున కార్పొరేటర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేసినాము. మంచిగా ప్రజలు కూడా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, అవసరం ఉన్న వాళ్ళు కూడా పేదవాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటిది ప్రతి ఏరియాలో కూడా పెట్టినట్టయితే మనము చెత్తలో పడేయడం కన్నా ఇతరులకు ఉపయోగపడుతుంది. పుస్తకాలు కానీ, షూస్ కానీ, బట్టలు కానీ, ఇంకా ఏదైనా కానీ ఇంకా సెకండ్ హ్యాండ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలు ఇది ఉపయోగించుకోవాలి, ఉన్నవాళ్ళు ఇక్కడ ఇచ్చిపోవాలి. ఎక్కడైనా మీకు గుర్తొచ్చినప్పుడు గుడ్ విల్ స్టోర్ ఉంది ఇక్కడ అని. కాబట్టి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ఫస్ట్ సెంటరు ఇది గిట్ట బాగుంది అంటే అన్ని సెంటర్లలో మెయిన్ ఒక డివిజన్ అనే కాదు, ఎక్కడెక్కడ మెయిన్ సెంటర్స్ ఉంటాయో కొంచెం స్థలం ఉంటుందో అక్కడ పెట్టడానికి జోనల్ కమిషనర్ గారు కూడా ఉత్సాహం చూపెడతా ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఉపయోగించుకోవాలి, లేని వాళ్ళు తీసుకోవాలి, ఉన్న వాళ్ళు ఇచ్చిపోవాలి అనేది కాన్సెప్ట్ ఇది. సో చూశారు కదా,
జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ ఖైరతాబాద్ జోన్ పరిధిలో గుడ్విల్ స్టోర్ని సో చాలామంది ఎవరైతే దాతలు వచ్చి ఇస్తూ ఉంటున్నారు వాళ్ళకి ఏవైతే ఖాళీగా ఇంట్లో ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నా కానీ బట్టలు ఉన్నా కానీ వచ్చి ఇస్తుంటున్నారు. పేదలు కూడా వాటిని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరికైతే ఆ వస్త్రాలు కానీ లేకపోతే ఆ వస్తువులు కానీ అవసరంలో ఉన్న వాళ్ళు మంచిగా తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాంటివి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు పూర్తి స్థాయిలో డివిజన్ హైదరాబాద్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో అన్ని డివిజన్స్కి పూర్తి స్థాయిలో ఇలాంటివి ప్రోగ్రామ్స్ మంచిగా జనాల దగ్గరికి తీసుకురావాలి. ఇలాంటివి ఇంకా 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 మంచిగా ప్రోగ్రామ్స్ చేస్తే జనాలకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇది ఒక ట్రెండింగ్లోకి వస్తుంది అన్న ఇదిలో జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఇంకా పూర్తి స్థాయిలో ఇలాంటివి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో సో మీరు కూడా మీ ఇళ్లలో ఏమన్నా వస్తువులు పడేసేవి ఉన్నా కానీ అన్యూస్ఫుల్ థింగ్స్ ఏమన్నా ఉన్నా కానీ హ్యాపీగా మీరు తీసుకొచ్చి ఇక్కడ స్టోర్లో ఇవ్వచ్చు. లేదా ఇందాక సూపర్వైజర్ చెప్పినట్టుగా తన నంబర్ అయితే చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడికి వచ్చి ఇవ్వలేకపోతున్నా కానీ ఇన్ కేస్ తనకు కాల్ చేసినా కానీ వాళ్ళ మనుషుల్ని పంపిస్తారు. మంచిగా మీరు మీ దగ్గర ఉన్న వస్తువులని వాళ్ళకి ఇచ్చి పంపించవచ్చు. ఇలాగా మీరు పంపిస్తే నలుగురికి యూజ్ అవుతుంది, ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్తారు. అలా మొత్తం అంతా వ్యాపిస్తుంది అండ్ ఎవరైతే నీళ్ళలో ఉంటారో వాళ్ళందరికీ మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఈరోజటి ఒక మంచి టాపిక్. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను మీ ముందుకి తీసుకొస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. పురా లోకల్ కెమెరామ్యాన్ సత్యరెడ్డితో తేజ పృథ్వీ.